ఓకే మా గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఆల్రెడీ మనం అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్ అనే టాపిక్ గురించి మనం ఏదైతే ఉందో ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్లో 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయిపోయినాయి. అలాగే నెక్స్ట్ రోలెస్ థియరమ్ అండ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్స్ లో కూడా మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ అవి చేస్తున్నాం అమ్మా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి రేట్ మెజర్ అనే టాపిక్ అన్నట్టు. రేట్ మెజర్ ఇది కూడా అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్ లో వన్ ఆఫ్ ద టాపిక్ అన్నట్టు. ఈ టాపిక్ నుంచి మనకి ఏదైతే ఉందో పబ్లిక్ ఎగ్జామ్ లో 4 మార్క్స్ అంటే ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. 4 మార్క్స్ క్వశ్చన్. దీనిలో అప్రాక్సిమేట్లీ ఒక 10 to 12 క్వశ్చన్స్ అనేవి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉండటం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి అమ్మా. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏదైతే ఉందో మనకు జనరల్ గా ఏమి ఇస్తున్నట్టు అమ్మా, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఆల్రెడీ మనకి ఫిజిక్స్ లో వస్తుంది. ఆ డిస్టెన్స్ కానీ ఏదైతే ఉందో దాన్ని మనం ఎస్ తో డినోట్ చేసినట్టయితే, అంటే డిస్టెన్స్ ని మనం ఎస్ తో డినోట్ చేసినట్టయితే మనం వెలాసిటీ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసరికి ds by dt అవుతుంది. ds by dt వెలాసిటీని మనం v తో డినోట్ చేస్తాం అన్నమాట. అలాగే అలా కాదు, యాక్సలరేషన్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసరికి d2s by dt2. అంటే ఏదైతే ఉందో s అనేది మన డిస్టెన్స్ కానీ లేదా డిస్ప్లేస్మెంట్ అనుకున్నట్టయితే దానికి వెలాసిటీ కనుక్కోవడానికి ఫార్ములా ఏమైనా ds by dt అంటే v తో డినోట్ చేస్తాం. అదే యాక్సలరేషన్ మనం a తో డినోట్ చేస్తాం. అదేదైతే ఉందో దాన్ని కనుక్కోవడానికి ఫార్ములా d2s by dt2. ఓకే అమ్మా, ఇది ఒకసారి నోట్ చేసుకోండి. ఇది కాస్త s అనేది ఏమన్నా డిస్టెన్స్ అవుతుంది అనమాట. s అనేది డిస్టెన్స్ అని చెప్పి తీసుకున్నట్టయితే వెలాసిటీకి ds by dt, దాన్ని మనం v తో డినోట్ చేస్తాం. అలాగే నెక్స్ట్ యాక్సలరేషన్ ని మనం d2s by dt2 అంటాం, దాన్ని మనం a తో డినోట్ చేస్తాం. లేకపోతే దీన్ని ఈ విధంగానే రాయొచ్చమ్మా, dv by dt అని చెప్పేసి రాయొచ్చు అన్నమాట. అంటే వెలాసిటీకి మళ్ళీ ఇంకోసారి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు t చేసినట్టయితే కూడా మనకి యాక్సలరేషన్ అనేది వస్తుంది అనమాట. ఇవైతే మనకు కావాల్సిన ఫార్ములాస్ అన్నట్టు. ఇవైతే ఒకసారి నోట్ చేసుకోండి. వీటిని బేస్ చేసుకొని మనం ఏదైతే ఉందో మనం ప్రాబ్లమ్స్ అనేవి చేస్తాం అనమాట. ఓకే, ఒకసారి నోట్ చేసుకోండి. ఇవి క్వశ్చన్ అన్నట్టు. ఏ పార్టికల్ ఈస్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ సో దట్ ఆఫ్టర్ t seconds its distance is s in centimeters for a fixed point on the line is given by s equal to f of t is equal to 8t plus t cube. అంటే లేదు ఇక్కడ ఏదైతే ఉందో డిస్టెన్స్ కనుక్కోవడానికి ఇన్ టర్మ్స్ ఆఫ్ t లో మనకి ఫార్ములా ఇచ్చున్నారు అన్నట్టు. ఫైండ్ ద వెలాసిటీ ఎట్ ద టైం 2 seconds దగ్గర. అలాగే ఇనీషియల్ వెలాసిటీ అన్నారు. ఇనీషియల్ వెలాసిటీ అంటే వి టేక్ ద టైం t ఈక్వల్ టు 0 seconds అండ్ యాక్సలరేషన్ ఎట్ t ఈక్వల్ టు 2 seconds. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో మనకి ఇచ్చినటువంటి ఫార్ములా రాద్దాం. గివెన్ దట్ అని చెప్పేసి, గివెన్ దట్ s ఈక్వల్ టు 8t ప్లస్ t క్యూబ్. ఇప్పుడు ఏదైతే ఉందో మనం దీనికి వెలాసిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీకి ఏంటి ఫార్ములా ds by dt. అంటే ఏదైతే ఉందో 8t ప్లస్ t క్యూబ్ కి విత్ రెస్పెక్ట్ టు t ద్వారా మనం డెరివేటివ్ 8t డెరివేటివ్ 8, t క్యూబ్ కి డెరివేటివ్ 3t². ఇప్పుడు నేను యాక్సలరేషన్ కనుక్కుంటానమ్మా. యాక్సలరేషన్ a ఈజ్ ఈక్వల్ టు d2s by dt². అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 8 ప్లస్ 3t² కి మళ్ళీ అగైన్ విత్ రెస్పెక్ట్ టు t ద్వారా మనం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 0 ప్లస్ t² కి డెరివేటివ్ 2t అవుతుంది. 2t ఇంటూ 3 అంటే 6t అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 6t అన్నట్టు. అంటే ఏదైతే ఉందో మనం మామూలుగా ఫార్ములా ప్రకారం మనం వెలాసిటీ కనుక్కున్నాము, అలాగే యాక్సలరేషన్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఫస్ట్ బిట్ అమ్మా, ఫస్ట్ బిట్ ఏమని కనుక్కోమన్నారు, ద వెలాసిటీ ఎట్ ద టైం t 2 seconds అన్నారు. The velocity at the time 2 seconds is equal to మా ఏదైతే ఉంది ఇక్కడ వెలాసిటీ అంటే ఇదే కదా, వెలాసిటీ ఎట్ t ఈక్వల్ టు 2. అంటే ఏదైతే ఉంది ఇక్కడ t దగ్గర మనం 2 ని సబ్స్టిట్యూట్ చేయాలి. 8 ప్లస్ 3 ఇంటూ 2² దట్ ఈస్ ఈక్వల్ టు 8 ప్లస్ 3 ఇంటూ 4 12. 12 ప్లస్ 8 అంటే 20. ఇక్కడ ఏదైతే ఉందో వెలాసిటీ కాబట్టి ఏదైతే ఉందో వెలాసిటీ అంటే మనకి ఏదైతే ఉందో ఇన్ సెంటీమీటర్స్ లో ఇచ్చారమ్మా, ఇక్కడ ఏమైనా సెకండ్స్ లో ఇచ్చున్నారు అనమాట. 2 seconds కాబట్టి మనకి ఏదైతే ఉందో సెంటీమీటర్ బై సెకండ్ అనేది ఆన్సర్ ఫార్ములా ఏదైతే ఉందో యూనిట్స్ అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చరికి ఏంటిది, ద ఇనీషియల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి మనం.
the initial velocity is equal to ఏదైతే ఉందో ఇక్కడ మనకి velocity at t equal to 0, velocity at t equal to 0. దట్ ఇంప్లైస్ ఏదైతే ఉందో ఆల్రెడీ మనం వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసాం కదా, 8 + 3t². అందులో మనం 3t దగ్గర మనం 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు 8 cm/s. అలాగే నెక్స్ట్ థర్డ్ బిట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? యాక్సిలరేషన్ ఎట్ t equal to 2 seconds. యాక్సిలరేషన్ at time 2 seconds. At a time 2 seconds. That is equal to a at t equal to 2 అన్నమాట. That is equal to a అంటే ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, యాక్సిలరేషన్ ఎంత వచ్చింది? 6t వచ్చింది. అంటే 6 × 2 అన్నమాట. 6 × 2 అంటే ఎంత? 12 అన్నట్టు cm²/s అన్నమాట. ఓకే మా, ఇది నోట్ చేసుకున్నాము. ఓకే మా, చూడండి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అన్నట్టు. The distance time formula for the motion of a particle along a straight line is given by s equal to t³ minus 9t² plus 24t minus 18. అంటే ఏదైతే ఉందో మనకి డిస్టెన్స్ కి టైం కి ఒక ఏదైతే ఉందో ఫార్ములా అని చెప్పేసి ఒక రిలేషన్ అని చెప్పేసి ఇచ్చినాడమ్మా. ఫైండ్ వెన్ అండ్ వేర్ ద వెలాసిటీ ఈజ్ 0. అంటే ఏదైతే ఉందో ఎక్కడ ఎప్పుడు వెలాసిటీ అనేది 0 అయిపోతుంది అని చెప్పేసి అన్నాడమ్మా. సరే, మనకి ఏదైతే ఉందో ఫస్ట్ సొల్యూషన్ గివెన్ దట్ అని చెప్పేసి, గివెన్ దట్ s equal to t³ minus 9t² plus 24t minus 18 అని చెప్పేసి ఇచ్చినారు. ఇప్పుడు నేను వెలాసిటీ కనుక్కుంటానమ్మా. వెలాసిటీ v is equal to ఫార్ములా ఏంటి? మనం ds/dt అన్నట్టు. ds/dt అంటే ఏదైతే ఉందో దీనికి డెరివేటివ్ కనుక్కోవాలి. విత్ రెస్పెక్ట్ టు t ద్వారా కనుక్కోవాలి. t³ కి డెరివేటివ్ అంటే 3t² minus 9 × t² డెరివేటివ్ 2t plus 24 × t కి డెరివేటివ్ 1 minus 18 డెరివేటివ్ 0. దట్ ఈస్ ఈక్వల్ టు 3t² minus 18t plus 24. ఇప్పుడు మనం వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసాము. అండ్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వెన్ అండ్ వేర్ ద వెలాసిటీ ఈజ్ 0. అంటే ఎక్కడ ఎప్పుడు వెలాసిటీ 0 అవుతుంది? ఫస్ట్ వెలాసిటీ బికమ్స్ 0. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి తీసుకున్నట్టయితే 3t² minus 18t plus 24 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఏదైతే ఉందో ముందులో 3ని కామన్ తీస్తే 3 × t² minus 6t plus 8 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇందులో 3ని అటువైపు తీసుకెళ్ళిపోయినట్టయితే t² minus 6t plus 8 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 8కి ఫ్యాక్టర్స్ అంటే 2 4s అన్నట్టు. అంటే మనకి ఏదైతే ఉందో t² minus 4t minus 2t plus 8 ఈజ్ ఈక్వల్ టు 0. మరి దీనిలో మనం tని కామన్ తీస్తే t × t minus 4 minus 2 × t minus 4 is equal to 0. That implies t minus 2 × t minus 4 is equal to 0. And that implies t equal to 2 or 400. And at the time t equal to 2 దగ్గర 2 seconds లేకపోతే 4 seconds దగ్గర దాని యొక్క వెలాసిటీ అనేది 0 అయిపోతుంది. అంటే ఎంత డిస్టెన్స్ లో కూడా కనుక్కోమన్నారు. therefore at t equal to 2 s equal to at t equal to 2 ని ఫైండ్ అవుట్ చేసినట్టయితే ఏదైతే 2 or 4 దగ్గర మనం ఏదైతే ఉందో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ t దగ్గర 2 ని సబ్స్టిట్యూట్ చేస్తే 2³ minus 9 × 2² plus 24 × 2 minus 18. 2³ అంటే 8 అవుతుంది. 9 4s are 36 plus 48 minus 18. That is equal to 8 plus 48. అంటే ఎంత అవుతుంది? 56 minus 36 plus 18 minus 36 minus 18 14 54 అవుతుంది. అంటే 56 minus 54 అంటే 2 అన్నమాట. అలాగే డిస్టెన్స్ ఎట్ ద టైం t equal to 4. అంటే మనకి ఏదైతే ఉందో ఇక్కడ దీంట్లో t దగ్గర 4 ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 4³ minus 4²
ప్లస్ 24 into 4 minus 18. That is equal to 4 cube అంటే 4 4s are 16, 16 4s are 64. 16 144 అవుతుంది. ప్లస్ 24 4 4s are 16 96 అవుతుంది. మైనస్ 18. మనం ప్లస్లన్నీ యాడ్ చేస్తే 64 ప్లస్ 96 10 160 అవుతుంది. ఇది కాస్త మనకి మైనస్ 162 అన్నట్టు, అంటే దట్ ఈస్ ఈక్వల్ టు -2 అన్నట్టు. ఓకేమా, నోట్ చేసుకోండి. ఓకేమా, రేట్ మెజర్ అనే టాపిక్ అన్నట్టు. దీనిలో థర్డ్ క్వశ్చన్ చూడమ్మా. ఏ పాయింట్ P is మూవింగ్ ఆన్ ద కర్వ్ y equal to 2x square. అంటే ఏదైతే ఉందో ఒక కర్వ్ ఇచ్చినాడు అనమాట, y equal to 2x square అని చెప్పేసి. The x coordinate of P is increasing at the rate of 4 units per second. అంటే ఏదైతే ఉందో x యూనిట్ లో వచ్చేటువంటి రేట్ ఆఫ్ చేంజ్ అంటే dx by dt కాస్త మనకి 4 యూనిట్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు. 4 యూనిట్స్ పర్ సెకండ్ అని చెప్పేసి ఇచ్చున్నారు. ఫైండ్ ద రేట్ ఎట్ విచ్ ద y coordinate is increasing when the point is at 2,8. అంటే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు అయ్యా అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ y కోఆర్డినేట్స్ అంటే dy by dt ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేమా, వెట్ ద పాయింట్ ఈస్ 2,8 అనే పాయింట్ దగ్గర మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ మనకి చూస్తే ఏదైతే ఉందో ఫస్ట్ సొల్యూషన్ లో గివెన్ కర్వ్ ఈస్ y equal to 2x square అని చెప్పేసి గివెన్ కర్వ్ ఇచ్చి ఉన్నాడు, అది రాస్తున్నాము. అలాగే మనకి ఏదైతే ఉందో ద x కోఆర్డినేట్ ఏదైతే ఉందో ఇంక్రీజింగ్ ఎట్ ద రేట్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ x కోఆర్డినేట్ dx by dt కాస్త 4 యూనిట్స్ పర్ సెకండ్ అని చెప్పేసి ఇచ్చున్నారు, అది కూడా రాస్తున్నాము. అండ్ గివెన్ పాయింట్ ఈస్ అంటే ఏదైతే ఉందో మనకి గివెన్ పాయింట్ కాస్త 2,8 అన్నారు, అది కూడా రాస్తున్నాం. dy by dt ఎట్ ద పాయింట్ 2,8 అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ y కోఆర్డినేట్ dy by dt ని ఫైండ్ అవుట్ చేయాలి ఎట్ ద పాయింట్ 2,8 దగ్గర. అది మనం క్వశ్చన్ మార్క్ పెట్టుకుందాం. ఇప్పుడు ఏదైతే ఉందో గివెన్ కర్వ్ y equal to 2x square రాశాను. దీన్ని ఏదైతే ఉందో బోత్ సైడ్ డెరివేటివ్ అప్లై చేస్తాను విత్ రెస్పెక్ట్ టు t ద్వారా. అంటే dy y కి డెరివేటివ్ dy by dt is equal to 2 అనేది యాజ్ ఇట్ ఇస్ గా రాసుకుంటాను. x స్క్వేర్ డెరివేటివ్ 2x అన్నట్టు, x కి డెరివేటివ్ dx by dt అవుతుంది. dy by dt అంటే అలాగే ఉంటుంది 2 into 2x 4x dx by dt. ఇక్కడ ఏదైతే ఉందో మనం dy by dt ఎట్ ద పాయింట్ 2,8 కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 4 into x దగ్గర మనం 2 సబ్స్టిట్యూట్ చేస్తాము. dx by dt అంటే ఏమన్నా 4 అన్నట్టు, 4 కూడా రాసుకుంటే ఏదైతే ఉందో 4 4s are 16, 16 2s are 32 యూనిట్స్ పర్ సెకండ్. ఓకే మా, నోట్ చేసుకోండి. చూడండి కెమెరాకి వెళ్ళదు. ఓకే సరే సరే ఓకే అటు ఓకేనా, చెప్తా చెప్పు. రాదా? సరే నేను చెప్తా సరే. ప్లీజ్ డూ like, share and subscribe Prakash Maths Academy YouTube channel. Bell కొట్టడం మర్చిపోకండి. ఓకేనా? ఓకే ఇలా పెట్టేసాయి. ఓకే.